హలో అందరికీ ఇలాంటి టీ పౌడర్ బాక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. సో వీటిని ఖాళీ అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాము. అలా పడేయకుండా వీటిని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో ఐడియా వచ్చేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా మనం ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా నా వైపు ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెవికాల్తో కానీ లేదంటే టేప్తో కానీ ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మిడిల్లో అయితే డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న దాన్ని ఇలా 2 బాక్సెస్ అయితే తీసుకున్నాం కదా. సో ఇలా 4 బాక్సెస్ లాగా వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన కలర్ పేపర్ కానీ ఇలా గిఫ్ట్ పేపర్ కానీ ఏదైనా ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కింద కార్డ్బోర్డ్ అయితే ఒకటి తీసుకున్నాను సేమ్ సైజులో, దాన్ని కూడా ఇలా వైట్ కలర్ది అయితే మొత్తం వేసేసాను. నెక్స్ట్ ఇలా ఆరెంజ్ కలర్ది రిబ్బన్ ఇలాంటిది ఉంటే గిఫ్ట్ది, ఇదైతే ఇలా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి కానీ ఇలా పెట్టుకోవడానికి చూడడానికి బాగుంటుందని ఇలా అయితే పెట్టేసుకున్నాను అటు ఇటు కూడా. సో ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి.